పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పహల్గామ్ దాడిని తిప్పికొడుతూ పహల్గామ్ దాడి చేసిన టెర్రరిస్టులకు తగిన గుణపాఠం చెప్తూ భారత్ ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మొత్తం దేశమంతా ఆ, కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం, ప్రధాన మోడీ చర్యలకు సంఘీభావంగా నిలబడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఆ భిన్న వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు కొందరు. ఉదాహరణకు సూర్యపల్లి సుజాత విద్యావేత్త కావచ్చు, అలాగే ఇతర కొంతమంది. కానీ వెంటనే సమాజం వారిపైన వారి ఆలోచనలకు వారి వైఖరిని పట్ల నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే స్పందించడం కూడా చూస్తే మొత్తం దేశం మీద, మొత్తం దేశభక్తి మీద సమాజం అంతా ఒకే మాట మీద ఒకే బాటగా నిలుస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే కొన్ని విషయాలు తెలుసుకుందాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి ప్రదీప్ కుమార్ గారు, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతంలో నెలకొన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీరు ఎట్లా గమనిస్తున్నారు? దేశం మొత్తం మీద ఈరోజు ప్రజలందరూ ఒకే ఆలోచనతోటి ఉన్నారు. ఎక్కడో అక్కడ ఇక్కడ ఒకరిద్దరు మినహాయించి దేశం మొత్తం మీద అన్ని పార్టీలు అందరూ కూడా మొదటిసారి ఈ పహల్గామ్లో ఒక సాధారణమైనటువంటి టూరిస్టులను చంపడం అనేటువంటిది ఏదైతుందో అది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి అందరు కూడా భావిస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో ట్రైనింగ్ అయినటువంటి ఒక టెర్రరిస్టులు ఈ ఘాతకానికి పాల్పడడం ఏదైతుందో ఎవరు కూడా భారత పౌరులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరూ కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక గట్టి గుణపాఠం ఈ టెర్రరిజానికి చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఉంది. పాకిస్తాన్ కు వ్యతిరేకం కాదు, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకం కాదు. దేశమంతా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంఘీభావంగా నిలబడితే కొంతమంది కమ్యూనిస్ట్ నేతలు, సిపిఐ నారాయణ కావచ్చు, అలాగే ఒక ప్రొఫెసర్ విద్యావేత్త అనుకుంటున్నటువంటి సూర్యపల్లి సుజాత కావచ్చు, వీళ్ళందరూ భిన్నమైన వాదనలు వినిపించడం, సెటారికల్ గా స్పందించడాన్ని ఎట్లా చూడొచ్చు? అక్కడో ఇక్కడో అడపా దడప ఒకరు ఇద్దరు ఈ రకంగా స్పందిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఈరోజు దేశం భద్రంగా ఉంటేనే ఆ దేశంలో ఉన్నటువంటి నీవు భద్రంగా ఉంటావు అనేటువంటి ఏదైతే ఉందో అది గ్రహించలేనటువంటి వాళ్ళు కొందరు మూర్ఖంగా ఈ రకంగా మాట్లాడడం ఏదైతుందో అది ఇప్పటికైనా దాన్ని పునరాలోచించాలి. దేశంకు భద్రత విషయంలో ఎప్పుడైతే ముప్పైతుందో దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దేశ సైన్యానికి మద్దతును పలకాల్సినటువంటి కనీస ధర్మం. నీ తోటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపితే ఆ చంపిన వాళ్ళను టెర్రరిజాన్ని అణిచివేసేందుకోసం భారత సైన్యం చర్య తీసుకుంటే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ సమర్థిస్తూ ఉంటే ప్రతి పౌరుడు మొత్తం కూడా గుండె రగిలిపోతా ఉన్నది. ఈరోజు మొత్తం కూడా నరేంద్ర మోడీకి, భారత సైన్యానికి మద్దతు తెలపాలి. పహల్గామ్లో చనిపోయినటువంటి వాళ్లకు సంతాపం ప్రకటించాలి. వాళ్ళ యొక్క ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి ఒక దిక్కు కొవ్వొత్తుల ర్యాలీలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే, మద్దతు ర్యాలీలు చేస్తూ ఉంటే ఈ పిచ్చోళ్ళు దేశానికి వ్యతిరేకంగా దేశంలో ఉండి ఇక్కడ పుట్టిండ్రు, ఇక్కడ గాలి పీల్చుకుంటున్నారు, ఇక్కడ వనరులను తింటా ఉన్నారు. ఈ దేశానికి మాట్లాడడానికి వాళ్ళకు నోరెట్లు వస్తుందో తెలియడం లేదు. అయితే ఏమైనా అస్తం ఉండొచ్చా, వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చా? అయితే వాళ్ళు మాట్లాడితే ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు చూడండి, కాలువ సుజాత మీద ఈ రోజు మొత్తం కూడా సోషల్ మీడియా కానీ మీడియా కానీ మొత్తం కూడా సూర్యపల్లి సుజాత మీద ఆవిడ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అయి ఉండి ఆవిడ ఒక ప్రొఫెసర్ హోదాలో ఉండేసి దేశభక్తికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇది చాలా ఖండించాల్సినటువంటి ఒక విషయం. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వాలు, పోలీసు వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళను జైల్లో పెట్టాలి. అక్కడ ఉండి వాళ్ళు ఏ రకంగానైతే టెర్రరిస్టులు, ఉగ్రవాదులు ఏ రకంగా దాడులు చేస్తున్నారో వాళ్ళకంటే వీళ్ళు 10 రెట్లు వీళ్ళు చెడగొడుతున్నారు. ఈ దేశంలో చిచ్చు పెట్టేందుకు కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళు దేశభక్తులు కాదు, ఈ దేశానికి పట్టినటువంటి చీడ పురుగులు. కాబట్టి వీళ్ళపైన కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము మొన్న గవర్నర్ గారు కలిసాము రాష్ట్ర పార్టీ నుంచి. ఈ రకంగా పాకిస్తాన్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీసా అయిపోయాక కూడా ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళను గుర్తించి పంపించాలి. ఈరోజు
మనకి ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా స్పందించకపోతే బాగుండదు, ఆ రకంగా స్పందించాలి అని చెప్పాం. అదేవిధంగా ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు కూడా దేశభక్తిని పక్కకు అయితే పెట్టేసి ఇదే క్రమంలో ముఖ్యమంత్రి సంఘీభావంగా ర్యాలీ చేపడుతున్నారు. అందరికి పిలుపిచ్చారు, అందరూ పాల్గొనాలి, దేశం సైనికుల చర్యకు మద్దతుగా నిలబడాలి, నైతికంగా మనం ధైర్యాన్ని ఇవ్వాలి దేశ సైన్యానికి, సాయుధ బలగాలకు, రక్షణ వ్యవస్థకు అని పిలుపునిచ్చారు. కానీ మరోవైపు ఇటువైపు గడువు తీరినా ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీలు కావచ్చు, రోహింగ్యాల విషయాన్ని ఏరువేత విషయంలో మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఒక విమర్శ వస్తుంది. ఎట్లా చూస్తారు? అందుకోసమే మేము గవర్నర్ గారు ఇచ్చాము. గవర్నర్ గారు కలిసేసి ఇక్కడ వీసా టైం అయిపోయినటువంటి వాళ్ళు కానీ, రోహింగ్యాలు కానీ దేశానికి ఇంటర్నల్గా రేపు థ్రెట్ అనేటువంటిది, ముప్పు అనేటువంటిది వీళ్ళతో ఉంటుంది. కాబట్టి వాళ్ళను వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళను గుర్తించి వెంటనే పాకిస్తాన్కు పంపించాలని చెప్పేసి కఠినంగా దీనిపైన వివరించాలని చెప్పేసి గవర్నర్ గారు చెప్పాం. గవర్నర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో ఈ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పేసి చెప్పాడు. హర్షించదగ్గటువంటి విషయం. దేశం ముప్పులో ఉన్నప్పుడు పార్టీలు, ఐడియాలజీలు కాదు, దేశం అంతా ఒక తాటిపైకి రావాలి. ముక్త కంఠంతో ఈ టెర్రరిజాన్ని ఖండించాలి. అదేవిధంగా భారత సైన్యానికి మద్దతు తెలపాలి. భారత సైన్యానికి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము మీ వెంట ఉంటాం, మీరు ముందుకెళ్ళండి, ఈ దేశ రక్షణ కోసం టెర్రరిజాన్ని అణిచివేయండి అని చెప్పేసి మనం మద్దతు ఇస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కానీ, సైన్యం కానీ ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు పోయేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కూడా సుజాత లాంటి ప్రొఫెసర్లు కానీ, లేకపోతే ఇంకా ఎవరు, నారాయణ లాంటి నాయకులు కానీ ఎవరు మాట్లాడినా కూడా దేశ భద్రతకు సంబంధించినటువంటిది ఎవ్వరు కూడా దేశాన్ని కించపరచడం కానీ, సైన్యాన్ని కించపరచడం కానీ, నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని కించపరిచినా కూడా వాళ్ళపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి, జైల్లో పెట్టాలి, విచారించాలి. మరొకరు ఈ రకమైనటువంటి ఆలోచన చేయకుండా ఈ దేశంలో చేయాల్సినటువంటిది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు ఈ రోజు కొంతమంది మీ ఎమ్మెల్యేలు లేఖలు రాయడం జరిగింది సీఎంకు, అలాగే గవర్నర్కు, ఆమెను తొలగించాలని. మీరు దాన్ని ఏకీభవిస్తారా? ఎట్లా మీ అభిప్రాయం? మేము ఏకీభవిస్తున్నాం. మా ఎమ్మెల్యేలు చెప్పింది 100% కరెక్ట్. ఆవిడ దీనికి సంబంధించింది వదిలిపెట్టేసి, దేశానికి మద్దతునియాల్సినటువంటిది వదిలిపెట్టి టెర్రరిజాన్ని సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ దేశంలో ఉండేటందుకు హక్కు లేదు. అంటే ఇలాంటి గంభీరమైన సమయాల్లో సంయమనం పాటించాల్సిన వ్యక్తులే ఇట్లా సంయమనము వదులుకొని ఇట్లా వాళ్ళ భావజాలం కావచ్చు, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఇలాంటి కామెంట్స్ చేయడము ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? అంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయాలి. వాళ్ళు టెర్రరిస్టులు వచ్చేసి ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఈ రకంగా కొట్టేసి వెళ్ళిపోవాలి. వాళ్లకు ధైర్యం ఇచ్చే విధంగా వీళ్ళు మాట్లాడడం ఏంటంటే, వాళ్లకు వీళ్ళు అందరూ కూడా ఒకే ఆలోచనలతోటి ఉన్నారు, వీళ్ళకి ఏదో ఒక రకంగా లింక్ ఉంటుంది. అందుకోసమే వాళ్ళను అరెస్ట్ చేసి విచారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేసేది. అందుకోసమే మా ఎమ్మెల్యేలు కూడా ఇమీడియట్లీ ఆవిడను ఉద్యోగం నుంచి, ఆవిడ ప్రభుత్వం జీతం తీసుకుంటుంది, ప్రభుత్వానికి మద్దతు తెలుపుతలేదు, ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, టెర్రరిజంకు వ్యతిరేకంగా మాట్లాడాల్సింది ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉద్యోగాలలో ఉండేందుకు, ప్రభుత్వ జీతం తీసుకునేందుకు అనర్హులు. ఆ రకంగా భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా, ఎవరు ఆ రకంగా చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఉద్యోగాలలోకి వెళ్ళి తొలగించేసేయాలి. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఎవరైనా, ఏ ఐడియాలజీ అయినా అరెస్ట్ చేసి జైల్లో వేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దేశ ప్రజలందరికీ మేము ఒకటే చెప్తున్నాం, ఈ సమయం రాజకీయాలు చేసేటువంటి సమయం కాదు. దేశం వారొస్తుందని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. ఒక దిక్కు టెర్రరిస్టులు వచ్చేసి భారత పౌరులను, హిందువులను పైంట్లు ఇప్పేసి చూసి కాల్ చేసినటువంటి ఒక టెర్రరిస్టులను సమర్థించడం అంత పొరపాటు ఇంకా ఏది కూడా లేదు. కాబట్టి ఆ రకంగా ఎవరు కూడా చేయొద్దు. దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, పహల్గామ్లో చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంతాపం తెలియజేయండి. భారత సైన్యానికి మద్దతు తెలపండి. మద్దతుగా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా, భారత సైన్యానికి మద్దతుగా మీ ఎంట మేమున్నామని చెప్పి గ్రామాల ర్యాలీలు నిర్వహించి మీ దేశభక్తిని చాటుకోవాలని దేశ పౌరులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు
సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ చేపడుతున్నారు. ఆ ర్యాలీలో ఆ, మొత్తం దేశానికి సంఘీభావంగా జరుగుతున్న ర్యాలీ కాబట్టి మీరు ఏమైనా పాల్గొనే అవకాశం ఉందా? తప్పకుండా అందరికీ పిలుపునిచ్చిండ్రు. అవకాశం ఉన్నోళ్ళు ఎవరైనా పోతారు. దానికి దేశానికి సంబంధించింది, దేశ భద్రతకు సంబంధించింది, టెర్రరిజానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఏ మంచి పనినైనా మేము స్వాగతిస్తాం. మంచి పని చేసినప్పుడు స్వాగతించాల్సినటువంటి ఒక బాధ్యత ఉన్నది. మంచి పని చేసిన వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతను భారత సైన్యానికి మద్దతుగా పహల్గాంలో చనిపోయినటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో, ఒక మన పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మ శాంతి చేకూరాలని చేస్తున్నటువంటి ర్యాలీ ఏదైతుందో అది మంచిది. దానికి అందరం కూడా స్వాగతించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అయితే ఇక భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఇట్లాంటి పరిణామాల దృష్ట్యా దేశ పౌరులకు కానీ, రాష్ట్ర పౌరులకు కానీ, ప్రజలకు కానీ మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఈ ప్రజల్లో ఇలాంటి అవేర్నెస్ కావచ్చు, లేకపోతే దేశభక్తి పెంపొందించే కార్యక్రమాలు కావచ్చు, ఏమైనా ప్రణాళిక తయారు చేస్తున్నారా? బీజేపీ ఇప్పటికే మొత్తం కూడా దేశం మొత్తం మీద అలర్ట్ చేసింది. మేము ఎప్పుడైతే ఆ సంఘటన జరిగినప్పటి నుంచే బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నాయకత్వాన్ని అలర్ట్ చేశారు. అందరూ కూడా ఈ యొక్క దీనిపైన జాగ్రత్తగా ఉండాలి, ప్రజలను చైతన్యవంతులను చేయాలి. ఎప్పుడు ఏమైతుందో తెలియని పరిస్థితులలో ఈ రోజు దేశం ఉంది. సైన్యానికి మద్దతు తెలిపేటువంటి విధంగా ప్రజలందరినీ ఒకతాటిపైకి తీసుకురావాలి. బీజేపీ తప్పకుండా ఆ రకంగా అన్ని కార్యక్రమాలను తీసుకుంటుంది. భారత సైన్యానికి మద్దతుగా నిలబడుతుంది. అవసరమైతే భారత సైన్యంకు ఏ రకమైనటువంటి సాయం చేసేందుకైనా దేశ ప్రజలందరూ కూడా ముందుకు సాగేందుకోసం ఏమేమి కావాలో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ఆలోచిస్తుంది. నరేంద్ర మోడీ ఇప్పటికే స్ట్రాంగ్ గా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ అనే వార్తలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉండాలి ప్రజలు? దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దేశంకు ఏ రకమైనటువంటి ముప్పు వాటిల్లినా ప్రతి పౌరుడు గుండె అడ్డం పెట్టేసి ముందట నిల్చుండాల్సినటువంటి అవసరం ఉన్నది. తోటి ప్రజలందరినీ చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ టెర్రరిజాన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం. రాబో రోజుల్లో భారతదేశం పైన ఎవరన్నా కన్నేసి చూస్తే వాళ్ళు తగినటువంటి మూల్యం చెల్లించక తప్పదు అనేటువంటి విధంగా భారత సైన్యం మరి యాక్షన్ తీసుకోవాలంటే భారత ప్రజలందరూ కూడా మద్దతుగా, సైన్యానికి మద్దతుగా ఒక్కతాటిపైకి వచ్చేసి వాళ్ళ యొక్క చర్యలకు మద్దతుగా నిల్చొని వాళ్ళకు అండగా ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అన్ని రూమర్స్ కానీ లేకపోతే మిగతా ఏవి కూడా నమ్మద్దు. అటు భారత ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, మరి మనకు ఉన్నటువంటి ఒక సైన్యం కానీ, లోకల్గా ఉండేటువంటి ఒక పోలీస్ యంత్రాంగం కానీ అందరు కూడా ప్రాపర్గా అన్ని విషయాలపైన అలర్ట్గా ఉన్నారు. ఏమీ జరగదు. పాకిస్తాన్కి అంత ధైర్యం లేదు, పాకిస్తాన్ దగ్గర అంత శక్తి కూడా లేదు. కాకపోతే కవింపు చర్యలు చేసేసి దేశంలో అలజడిని సృష్టించి ఏదో పొందాలనేటువంటి ఒక పైశాచిక ఆనందాన్ని పొందాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. ఈసారి ఈ యొక్క పహల్గాం సంఘటన అనేటువంటిది జీవితంలో పాకిస్తాన్ మరిచిపోయినటువంటి గుణపాఠం నేర్చుకోబోతుంది అనేది మా యొక్క విశ్వాసం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల్లో పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వానికి అలాగే సాయుధ బలగాలకు, సైన్యానికి నైతిక స్థైర్యం ఇచ్చేలాగా ఉండాలి. దేశ పౌరులంతా దేశ ఆపద వస్తే తోటి ప్రజలంతా చైతన్యం చేసి ఏకతాటిపైకి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భిన్న భావజాలాలు ఉన్నప్పటికీ కూడా ఇది సమయం కాదు వ్యక్తం చేయడానికి. ఒకే భావజాలానికి, ఒకే మాట మీదకి, ఒక సంఘటితమైనటువంటి ఆలోచనకు ఒక సంఘీభావంగా ఏకతాటిపైకి అయితే రావాల్సింది దేశం విషయంలో, దేశం కాపాడుకునే విషయంలో, టెర్రరిస్టులను ఎదుర్కొనే విషయంలో అని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రసూల్తో శ్రీనివాస్, 99 టీవీ, హైదరాబాద్.